మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు నియోజకవర్గం సందర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే ఎల్లుడా రివ్యూ గురించి అదేవిధంగా తృప్తి క్యాంటీన్ పరిశీలించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా తృప్తి క్యాంటీన్లో మంత్రి గారు, మేము, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నాయకులందరం కూడా అల్పాహారం తిన్నాం. క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. ఈ తృప్తి క్యాంటీన్ యొక్క విశిష్టత ఏంటంటే ఇది ఎస్హెచ్జి గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళని దీంట్లో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ తృప్తి క్యాంటీన్ పెట్టించడం జరిగింది. దీనికి సంబంధించి 11 లక్షల రూపాయలు లోన్ ఇవ్వటం, అదేవిధంగా ఇందులో గ్రూప్ సభ్యుల్ని ఒక 4 ఇన్వాల్వ్ చేసి ఎవరైతే అనుభవం 15 సంవత్సరాల నుంచి ఉందో వాళ్ళని దీంట్లో పెట్టి చేయించడం జరిగింది. మేలో రన్ చేసిన తర్వాత ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. డెఫినెట్గా ఇది 30 నుంచి 35,000 వరకు రోజు కూడా అమ్మకం కూడా జరుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్హెచ్జి గ్రూపుల్ని ప్రోత్సహించమని చెప్పారో దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తృప్తి క్యాంటీన్ తెరవడం జరిగింది. డెఫినెట్గా దీన్ని అనుసంధానం చేసుకుని ఇంకో క్యాంటీన్ కూడా తెరవడానికి అన్ని ప్రయత్నాలను కూడా చేస్తున్నాం. త్వరలోనే ఆ క్యాంటీన్ కూడా ఇంకొక గ్రూప్ సభ్యులను చేసుకుని అది కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపల్ అథారిటీ యొక్క ఏలూరు అథారిటీని యాక్చువల్గా రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మొదట తృప్తి కాంతి ఎలా జరుగుతుంది ఏందనే దాని మీద ఇక్కడికి నేను, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల అధికారులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ టిఫిన్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు చేసే ఏదైతే వంటకాలు చాలా 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 బాగున్నాయి. అంటే ఇది మాటలతో చెప్పడం కాదు, నిజంగా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది మెఫ్మాలు ఉన్నారు. మెఫ్మా మహిళలు 28 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక 4కి యాక్చువల్గా ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,70,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000, 45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు 4 ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క తృప్తి క్యాంటీన్స్ నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, వైజాగ్, ఏలూరు, తెనాలి, నర్సీపట్నంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 8 ప్లేసుల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాము. తర్వాత విశాఖపట్నంలో అయితే 2 ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం ఉన్న దాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొంత పెంచి వాళ్ళని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని మరియు కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, ఆ పీడీ గారిని, తర్వాత మున్సిపల్ దాంట్లో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.